పే షీట్ రూమ్ అని ఉంది. సో లోపలికి వెళ్దాం. నాకు తెలిసి ఇది పేమెంట్స్ అనుకుంటా. ఒకసారి వెళ్దాం, సార్ని అడుగుదాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్, నేను పేషెంట్ క్లర్క్ వర్క్ చేస్తాను. ఓకే, మేము యూట్యూబ్ ఛానల్ సార్ శివ స్టూడియోస్ నుంచి మేము రావడం జరిగింది. సో అంటే పే షీట్ రూమ్ అని అంటే మనము పేమెంట్స్ సార్? మా దగ్గర అరౌండ్ 900 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మంత్లీ పేమెంట్ నేనే చేస్తా మొత్తం. ఓకే, అంటే మా దగ్గర డైలీ రేటర్, మంత్లీ రేటర్ ఇద్దరు రెండు వేరే కేటగిరీస్ ఉంటాయి. ఓకే, డైలీ రేటర్ ఎంప్లాయీస్ అంటే వీక్లీ 6 days మాత్రమే చేయాలి. ఒక రోజు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక రోజు చేయరాదు అన్నట్టు. రూల్ ఏంటంటే 7 days వరకు ఉండదు. ఓకే. మంత్లీ రేటెడ్ అంటే మంత్లీ రేటెడ్ 30 days చేయొచ్చు. 30 days వేజెస్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ డైలీ రేటెడ్ ఎంప్లాయీస్ ఆదివారం చేసిన అనుకోండి, ఆ వీక్లోనే కంపల్సరీ కంపెన్సేటరీ ఆఫ్ అంటే ఒక రెస్ట్ ఇస్తారు అన్నట్టు. ఓకే. అదే మంత్లీ రేటెడ్ ఎంప్లాయీ అయితే సండే చేస్తే అతను కూడా ఒక రెస్ట్ వస్తుంది, కానీ హీ కెన్ అవైల్ ఇన్ 3 months, 3 నెలలు తీసుకోవచ్చు. అంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఓకే. అయితే ఇంకో విషయం సార్, అంటే ఈ సిఎల్ ఈఎల్ అని చెప్పేసి వేరే కంపెనీలలో ఉంటాయి. సో అవి ఇక్కడ ఉంటాయి? మా దగ్గర కూడా ఉంటాయి. ఒక ఎంప్లాయీకి ఎవ్రీ జనవరిలో ఒక ఎంప్లాయీకి 11 క్యాజువల్ లీవ్స్, 15 సిక్ లీవ్స్ వస్తాయి. ఓకే. తర్వాత ముందు సంవత్సరం చేసిన మస్టర్స్కి, అంటే మస్టర్స్ అంటే అటెండెంట్స్, దానికి ప్రపోర్షనేట్గా ఎర్రర్ లీవ్స్ కూడా వస్తాయి. అంటే అతను సిఎల్ వాడుకోవచ్చు, సిక్ లీవ్ వాడుకోవచ్చు, ఎర్రర్ లీవ్ వాడుకోవచ్చు. సిక్ లీవ్ సిఎల్ కలిపి 26 ఉంటాయి. ఈఎల్ ఎర్రర్ లీవ్స్ అనేది ఆయన చేసిన అటెండెన్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్కు ప్రమోట్ అవుతాయి అన్నట్టు. ప్రతి సంవత్సరం 15 ఎర్రర్ లీవ్స్ తను ఎన్కాష్ కూడా వేసుకోవచ్చు. ఓకే. తర్వాత రిటైర్మెంట్ దాకా 150 దాకా దాన్ని 150 వరకు ఆయన చేసుకోవచ్చు. 150 అయితే వెళ్ళిపోతాయి. ఓకే. అయితే ఇప్పుడు 150 వరకు అకౌంట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మంత్లీ సాలరీస్ మీ చేతుల పైన మీరే ఇస్తారు? మంత్లీ. అవును. ఓకే. అంటే ఏ డేట్కి పడతాయి సార్ సాలరీస్? ఎవ్రీ 3rd మేము పేమెంట్ ఇస్తాం. ఓకే. ప్రతి నెల 1 నుంచి మంత్ ఎండ్ వరకు చేసిన పేమెంట్ అంతా 3rd నాడు వాళ్ళు క్రెడిట్ అయితే. ఎప్పుడన్నా అనుకోని పరిస్థితులలో ఎప్పుడన్నా లేట్ ఇవ్వడం ఉంటుంది. ఒకవేళ 3rd నాడు సండే వస్తే 4th నాడు పడతాయి. ఓకే. తప్ప ఇంత లేట్ అనే ఉండదు. సింగరేణి చరిత్ర అట్లాంటిది లేదు. ఓకే.